గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మల్కాజ్గిరి ఏసీపీ యాదగిరి రెడ్డి తెలిపారు. నిందితుల నుండి 17 కిలోల గంజాయితో ఉన్న 13 ప్యాకెట్లను 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఒరిస్సా సంబల్పూర్ నుండి మహారాష్ట్రలోని పూణేకు అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బీహార్కు చెందిన విజయ్, మేడ్చల్ జిల్లాకు చెందిన రిషిలు దేవకి లాడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో పోలీసులు వారిని ప్రశ్నించగా గంజాయి గుట్టు బయటపడింది. గాంజా నిషేధిత గాంజా ఉందని ఇన్ఫర్మేషన్ రాగానే కొంతమంది టీం ఫామ్ చేసేసి ఆ లాడ్జ్తో పాటు మిగతా లాడ్జ్లన్నీ చెక్ చేయగా దేవకి లాడ్జ్లో 2 persons విత్ కాంట్రాబ్యాండ్ గాంజా మనకు దొరికింది. అందులో వెరిఫై చేసేస్తే రిషి కుమార్ అనే అతను బీహార్ చెందినవాడు. అతనితో పాటు ఒక జోనైల్ ఉన్నాడు, అతని పేరు మేము డిస్క్లోజ్ చేయలేము. అయితే వాళ్ళ బ్యాగ్స్, సూట్ కేస్ చెక్ చేస్తే టోటల్ ఒక 17 kgs వరకు ఈ నిషేధిత గాంజా దొరికింది. ఇమీడియట్గా మేము మా టీం అక్కడికి వెళ్ళి అకార్డింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేయడం జరిగింది. అయితే ఈ రిషి కుమార్ ఎవరైతే ఉన్నాడో మనకు కనిపించాయన బీహార్లో విజయ్ అని ఉంటాడు. అతను అక్కడ ఒరిస్సా సంబాల్పూర్ నుంచి గాంజా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి పూణేలో ఒక కస్టమర్కు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ నాగవల్లి ఎక్స్ప్రెస్లో మొన్న ఎక్కి నిన్న మధ్యాహ్నం 11 o'clock మన హైదరాబాద్కి వచ్చి దేవకి లాడ్జ్లో షెల్టర్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో పూణేకి వెళ్ళి అక్కడ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అట్లా హ్యాండ్ ఓవర్ చేసినందుకు ఇతని ఛార్జ్ టోటల్ కస్టమర్ రీచ్ అయితే 10,000 rupees ఒక కన్సైన్ అన్నాడు. మీన్ వైల్ మనం పట్టినాం కాబట్టి అది ఇంటర్సెప్ట్ అయిపోయింది. ఆ విజయ్ గురించి మనం ఏదైతే ఉన్నాడో వెస్ట్